అందరికీ నమస్కారం. విజయం అంటే ఏంటి? అదృష్టం వల్ల వస్తుందా? లేకపోతే మన చేతుల్లోనే ఉంటుందా? ఈరోజు మనం ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. విజయాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా నిర్మించుకోవచ్చో చూద్దాం. అచ్చం ఒక పిరమిడ్ కట్టినట్టు. అసలు ఒక సక్సెస్ నిలబడాలంటే దానికి కావలసిన ఫౌండేషన్ ఏంటి? ఆలోచింపజేసే ప్రశ్నే కదా ఇది. సరే రండి, ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒక పవర్ఫుల్ పిరమిడ్ మోడల్ని చూద్దాం. సరే, ఈ సక్సెస్ పిరమిడ్కి బేస్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి? అదేనండి, మనందరికీ సమానంగా దొరికే ఒకే ఒక్క విషయం. అదే టైం, మన సమయం. అవును, అంతా ఇక్కడి నుంచే మొదలవుతుంది. మన సమయాన్ని ఎలా వాడుకుంటామన్నదానిమీదే మిగతా అంతా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు చూడబోయే అనాలిసిస్కి ఇన్స్పిరేషన్ ఇచ్చిందే ఈ ఐడియా. ప్రతిరోజూ జస్ట్ ఒక గంట ఎక్కువ కేటాయిస్తే చాలు, లైఫ్లో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో ఈ సోర్స్ మెటీరియల్ చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది చాలా పవర్ఫుల్ అడ్వైజ్ అండి. నిజంగా మనస్సు పెట్టి ఏదైనా సాధించాలనుకుంటే ప్రతిరోజూ పొద్దున్నే 1 గంట ముందు లేవాలి. ఆఫీస్కి వెళ్లే ముందు ఆ 1 గంట మన ప్యాషన్ కోసం పనిచెయ్యాలి. అంతే. ఆ 1 గంటలో వచ్చే ఫోకస్ రోజంతా చేసే పనికన్నా ఎక్కువ రిజల్ట్ ఇవ్వచ్చు. అయితే ఇది కేవలం ఉదయాన్నే లేవడం గురించే కాదు. మన రోజులో వేస్ట్ అయిపోతున్న టైంని గుర్తించడం కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ట్రావెల్ చేసే టైం. ఆ గంటల కొద్ది టైంని మనం ఏదైనా నేర్చుకోవడానికో, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికో ఎలా వాడుకోవచ్చు? ఆలోచించాల్సిన విషయమే గదా. సరే, మన ఫౌండేషన్ రెడీ అయింది. మరి ఈ పిరమిడ్ని పైకి తీసుకెళ్లే ఇంజినేంటి? అదే మన కల, మన డ్రీమ్. ఊరికే టైం కేటాయిస్తే సరిపోదు కదా. ఆ టైంని దేనికోసం వాడుతున్నాం అనే ఒక క్లియర్ గోల్ ఉండాలి, ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఏదో యాక్సిడెంటల్గా జరగపోయేది కాదు. దానికొక కల, ఒక విజన్, ఒక బర్నింగ్ ప్యాషన్ అనే ఫ్యూయల్ కావాలి. ప్రతిరోజూ పొద్దున్నే మంచం మీద నుంచి లేపేది అదే కదా. మరి ఆ కలను రియాలిటీగా మార్చడమెలా? దానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, ఒక క్లియర్ డ్రీమ్ లేదా విజన్ ఉండాలి. సెకండ్, ఆ డ్రీమ్ని రీచ్ అవ్వడానికి ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. ఫైనల్గా ఆ ప్లాన్ని పట్టు వదలకుండా ఎగ్జిక్యూట్ చేయాలి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. అయితే ఈ ఇంజన్ నడవాలంటే ఫ్యూయల్ కావాలి కదా. మరి ఆ ఫ్యూయల్ ఏంటి? అదే ఎంథూజియాజం, కమిట్మెంట్. మనం చేసే పని మీద మనకుండే ప్రైడ్, కష్టపడి పనిచేయడానికి రెడీగా ఉండడం, ఇంకా అందరికంటే ఒక అడుగు ముందుకెళ్లాలనే విల్లింగ్నెస్. ఇవే మన కలను నిజం చేస్తాయి. ఓకే, మనం టైం అనే ఫౌండేషన్ చూశాం, డ్రీమ్ అనే ఎంజిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిరమిడ్లో టాప్ లెవెల్కొచ్చాం, సక్సెస్లో హయ్యెస్ట్ పాయింట్. అదే కమ్యూనికేషన్. అంటే ఇతరులతో మనకున్న రిలేషన్స్ అనమాట. జస్ట్ ఈ నంబర్ చూడండి, 75%. ఒక మేనేజర్ తన వర్క్ టైంలో దాదాపు 75% ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికే స్పెండ్ చేస్తాడట. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కమ్యూనికేషన్ ఎంత క్రూషియల్ అర్థం చేసుకోవచ్చు. మరి దీనికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మరి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి ఆధారం ఏంటి? ట్రస్ట్, నమ్మకం. ఇది రిలేషన్స్ని కలిపి ఉంచే ఒక సిమెంట్ లాంటిది. ఈ నమ్మకం అనేది ఆనెస్టీ, సిన్సియారిటీ, లాయల్టీ, ఇంటిగ్రిటీ ఇలాంటి విలువల మీద బిల్డ్ అవుతుంది. ఈ కొటేషన్ చూడండి. ఇంటిగ్రిటీ అనేది సెల్ఫ్ ఎస్టీమ్, ఇన్నర్ పీస్, ఇంకా గొప్ప సక్సెస్కి గ్యారంటీ ఇచ్చే ఒక పిల్లర్ లాంటిది. అంటే నిజాయితీగా ఉండటం అనేది జస్ట్ ఒక మంచి క్వాలిటీ మాత్రమే కాదు, అది సక్సెస్కి ఒక గ్యారంటీ లాంటిదన్నమాట. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక స్ట్రెయిట్ క్వశ్చన్, అసలు మనం వింటున్నామా? కమ్యూనికేషన్ అంటే మాట్లాడ్డమే కాదు, సరిగ్గా వినడం కూడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్, కానీ చాలామంది దీన్ని పట్టించుకోరు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మనుషుల్ని నిజంగా మోటివేట్ చేసేది ఏంటి? డబ్బు లేదా ఇంకేదైనా కాదు. అప్రిసియేషన్ ఇంకా ప్రేజ్, అంటే నిజమైన ప్రశంస, మెప్పుకోలు. ఇవి దేనికన్నా చాలా పవర్ఫుల్ మోటివేటర్స్ అట. మరి ఈ పవర్ఫుల్ టూల్ని ఎలా వాడాలి? ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఎదుటివాళ్లని ఫస్ట్ నేమ్తో పిలవడం, వాళ్లు చేసిన పనికి క్రెడిట్ ఇవ్వడం, పొలైట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, వీలైనంత ఎక్కువగా నవ్వడం, మన తప్పుల్ని ముందు మనమే ఒప్పుకోవడం, ఆర్డర్స్ వేయకుండా పొలైట్గా అడగడం, తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం. ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా అనిపించొచ్చు, కానీ వీటి ఇంపాక్ట్ చాలా పెద్దది. సో మన సక్సెస్ పిరమిడ్ ఇప్పుడు రెడీ అయ్యింది. ఫౌండేషన్లో టైం, ఇంజన్గా డ్రీమ్, ఇంకా టాప్లో కమ్యూనికేషన్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పిరమిడ్ నిర్మాణంలో మొదటి అడుగు ఏది వేయబోతున్నారు? మీ జర్నీ ఎక్కడ్నుండి స్టార్ట్ అవుతుంది?
ఒక్కసారి ఆలోచించండి.